బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగినటువంటి ఐపీఎల్ అంతిమ సమరంలో ట్రోఫీ అందుకునే విజేత ఎవరని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు జోరుగా మంత్రాలు సాగిస్తున్నారు. ఇక ఎక్కడ చూసినా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముచ్చట్లే అభిమానులను ఆకర్షించేందుకు కాఫీ క్లబ్లు, హోటళ్లు భారీ తెరలు కూడా ఏర్పాటు చేశాయి. మరోవైపు క్రికెట్ బెట్టింగ్ ముఠాలు రంగంలోకి దిగాయి. బుకీలు సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో బెట్టింగ్ పెట్టే వాళ్లకు సమాచారం అందించారు. ఆఖరి మ్యాచ్ను సొమ్ము చేసుకోవడానికి దేశంలోని ప్రధాన బుకీలు హైదరాబాద్ నగరంలో మకాం వేశారు. బేగం బజార్, ఝాన్సీ బజార్, సికింద్రాబాద్, కూకట్పల్లి, గచ్చిబౌలి, బంజారా హిల్స్, అబిడ్స్ ప్రాంతాల్లోని ఖరీదైన హోటళ్లు, శివారు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్స్, ఫామ్ హౌసుల్లోని గదులను అద్దెకు తీసుకుని మరీ బెట్టింగ్ దందా నడుపుతూ ఉన్నారు. అధునాతన టెక్నాలజీ, యాప్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా 1000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు జోరుగా బెట్టింగ్స్ నడుస్తున్నాయి. దీంతో బెట్టింగ్ రాయిలపై పోలీసులు గట్టి నిఘా ఉంచారు. బుకీల స్థావరాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. హైదరాబాద్ నగరంలో ఐపీఎల్ సీజన్లో 500 కోట్ల రూపాయల మేర పందెపు సొమ్ము చేతులు మారుతుందని అంచనా. వీటిలో కేవలం 5 నుంచి 10% మాత్రమే పట్టుబడుతోంది. ఆన్లైన్ ద్వారా పందాలు జరగడంతో నిఘా వర్గాలు గుర్తించలేకపోతున్నాయి. ఫైనల్ మ్యాచ్ లో కోల్కతా తరఫున 2.5 కోట్ల రూపాయల పందెం కాశానంటూ ఓ ఇంటర్నేషనల్ సింగర్ ప్రకటించాడు. దీన్ని బట్టి ఈ ఫైనల్ మ్యాచ్ లో ఏ స్థాయిలో బెట్టింగ్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక నగరంలో చాలా మంది యువకులు, ఉద్యోగులు క్రికెట్ బెట్టింగ్లకు బానిసలుగా మారారు. లక్షల రూపాయల్లో అప్పులు చేసి మరీ తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఐపీఎల్ అంతిమ సమరంలో నువ్వా నేనా అన్నట్టుగా బెట్టింగ్ కొనసాగుతోంది. ఆన్లైన్, ఆఫ్లైన్లలో కోట్లాది రూపాయల బెట్లు కాస్తున్నారు. అయితే కేకేఆర్ పై 1000 రూపాయలు బెట్ పెడితే 850 రూపాయలు ఇస్తామని ఆఫర్లు నడుస్తుంటే సన్ రైజర్స్ పైన 1000కి 1000 బెట్టింగ్ నడుస్తోంది. చాలా మంది సన్ రైజర్స్ గెలుపంటూ ధీమాతో బెట్టింగ్ కాస్తున్నారు. బెట్టింగ్ స్థావరాలపై గతంలో పట్టుబడ్డ బుకీలపై పోలీసులు దృష్టి సారించారు. క్రికెట్ బెట్టింగ్ పేరుతో ఇలా కోట్లాది రూపాయలు బుకీలు దండుకుంటున్నారు. మొత్తానికి ఐపీఎల్ ఫైనల్ పుణ్యమా అని బెట్టింగ్ల దందాకు తెర లేపారు బుకీలంతా కూడాను. దాదాపుగా హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని వీళ్లంతా కూడా బెట్టింగ్ దందాలు చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమరేందర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, ఏం జరుగుతోంది? బెట్టింగ్లు అయితే చాలా తీవ్రంగా జరుగుతున్నాయని చెప్తూ ఉన్నారు. అంటే పోలీసులు టెక్నాలజీని, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఆన్లైన్ బెట్టింగ్లపై ఏమైనా దృష్టి సారించగలిగారా? ఆఫ్లైన్ మీద ఎలాగో దృష్టి పెట్టారు? ఆఫ్ కోర్స్ చెన్నై వేదికగా జరుగుతున్న కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కి సంబంధించి కూడా బెట్టింగ్ హవా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన బూకీలందరూ కూడా హైదరాబాద్ నగరాన్ని ఎంచుకొని ఏదైతే ఫామ్ హౌస్లు కావచ్చు, విల్లాలు, అపార్ట్మెంట్లు ఎంచుకొని కూడా అక్కడ బెట్టింగ్ స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకొని వాట్సాప్ ద్వారాతో పాటు టెక్నాలజీ కొంత అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇటు వెబ్సైట్ తో పాటు యాప్ల ద్వారా కూడా బెట్టింగ్ అయితే నిర్వహిస్తున్నారు. బూకీలందరూ కూడా హైదరాబాద్ కేంద్రంగానే ఎంచుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ చేరుకోవడం, ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ చివరి మ్యాచ్ కావడం, చివరి అంకానికి చేరుకోవడంతో ఇటు ఎస్ఆర్హెచ్, కేకేఆర్ మధ్యలో బెట్టింగ్ హవా అనేది జోరుగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ కి సంబంధించి కూడా ఇప్పటికే బెట్టింగ్ సంబంధించిన రేషియో కూడా పూర్తిగా 70% పైగా కూడా ఎస్ఆర్హెచ్ కే చాలా మంది బెట్టింగ్ పాల్పడుతున్నారని కూడా దానికి సంబంధించిన రేషియో కూడా బయటికి వస్తుంది. అయితే కేకేఆర్ కి సంబంధించి కూడా ఒకసారి బెట్టింగ్ సంబంధించి చూసుకుంటే 1000 రూపాయలు పెట్టుబడి పెడితే 750 వరకు కూడా అదనంగా ఇస్తామంటూ కూడా బూకీలు ఆఫర్లు ఇస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ కి సంబంధించి కూడా గెలుపు మాదే అంటూ కూడా ఎస్ఆర్హెచ్ సంబంధించిన అభిమానులు, క్రికెట్ అభిమానులు కూడా చాలా మంది ధీమా వ్యక్తం చేస్తూ కూడా ఎస్ఆర్హెచ్ పైన 1000కి పెట్టుబడి పెడితే 1000 లాభం అంటూ కూడా ఆహ్వానిస్తున్నారు. చాలా మంది బూకీలు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే కుక్కడపల్లి కేంద్రంగా కూడా ఏదైతే బూకీలందరూ కూడా బెట్టింగ్ సంబంధించిన నిర్వహణ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడ వెళ్లేలోపే బూకీలందరూ కూడా మాయమయ్యారు. వారికి సంబంధించి అసలు అపార్ట్మెంట్ ఎవరు రెంట్కి ఇచ్చారు, అపార్ట్మెంట్ లో ఎందుకు ఉండాల్సి వచ్చింది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వారు, వీటన్నిటికి సంబంధించి కూడా కుక్కడపల్లి పోలీసులు అయితే వెరిఫికేషన్ అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే మ్యాచ్ జరుగుతున్న క్రమంలో 7:30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ స్టార్ట్ కాకముందే ఉదయం నుంచే బెట్టింగ్ హవా అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇలా 1000కి 1000 అని ఎస్ఆర్హెచ్ కు బెట్టింగ్ పెడుతుండగా 1000కి 850 అంటూ కూడా
కేకేఆర్ పైన బెట్టింగ్స్ అయితే పాల్పడుతున్నారు. అయితే బూకీలందరూ కూడా చాలా మంది గతంలో ఏదైతే ఐపీఎల్ జరిగిన సమయంలో కూడా 500 కోట్లకు పైగా కూడా బూకీలు పూర్తిగా 500 కోట్ల సొమ్మును ఏదైతే బెట్టింగ్లు చేశారంటూ కూడా గతం నుంచి మొదటి నుంచి కూడా ఆ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. 500 కోట్లు పూర్తిగా ఏదైతే దందా అయితే నడిచింది కాబట్టి ప్రస్తుతానికి ఏదైతే గతంలో జరిగిన బెట్టింగ్ దందాకు సంబంధించి కూడా 5 నుంచి 10% మందమే వాటిని అరికట్టేందుకు పోలీసులు అయితే గతంలో చాలా మంది ఏదైతే బెట్టింగ్ జరుగుతున్న ఏదైతే అపార్ట్మెంట్ కావచ్చు విల్లాలు చాలా చోట్ల కూడా తనిఖీలు చేసి బూకీలను గత ఏడాది అరెస్ట్ చేశారు. దాదాపు 5% 10% మేరకే వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ 500 కోట్ల మేర కూడా ట్రాన్సాక్షన్ నడుస్తుందంటూ కూడా ఇప్పటికే దానికి సంబంధించి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికైతే బెట్టింగ్ సంబంధించి కూడా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. 7:30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ ప్రారంభమైన సమయాన ఎస్ఆర్హెచ్ అంటే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎవరించుకుంటారో బ్యాటింగ్ పైన కూడా ఒక్కొక్క బాల్ కు బెట్టింగ్ అనేది కొనసాగుతుంది. చివరి బంతులకు సంబంధించి కూడా బెట్టింగ్ భారీగా జరుగుతున్నట్టుగా మనకైతే సమాచారం అయితే ఉంటుంది. చివరి ఏదైతే బౌలింగ్ కావచ్చు బ్యాటింగ్ సంబంధించి ఎవరైతే 1000 రూపాయలు పెట్టుబడి పెడతారో వారికి 10,000 50,000 అట్లా లక్షల్లో కూడా చివరి బాల్ కావచ్చు బ్యాటింగ్ కావచ్చు వాటిపైన బెట్టింగ్ నడిచే అవకాశాలు ఉంటాయిగా ఇప్పటికే సమాచారం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు గతంలో ఏదైతే సెర్చ్ చేసి బూకీలను పట్టుకున్నారో వారిపైన నిఘా ఉంచడంతో పాటు ఏవైతే ఫామ్ హౌస్లు విల్లాలకు సంబంధించి అపార్ట్మెంట్లకు సంబంధించి ఎక్కడైతే దొరికారో వాటన్నిటిపైన నిఘా పెట్టడంతో పాటు హైదరాబాద్ బూకీలతో పాటు ఆ ఇతర రాష్ట్రాల కూడా బూకీలు ఇక్కడికి వచ్చి కూడా ఏదైతే దందా కొనసాగిస్తున్నారో వాటిపైన కూడా పూర్తిగా నిఘా ఉంచారు. ఏదైతే బెట్టింగ్లు నిర్వహించొద్దు అమాయకంగా బెట్టింగ్లు నిర్వహించి ప్రాణాలు పోగొట్టుకోవద్దు అంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ నిర్వహించిన క్రమంలో కూడా ఏదైతే ఇల్లీగల్ గా జరిగే వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో వాటిని క్రాస్ చెక్ చేసుకోవాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. బెట్టింగ్ సంబంధించింది కొన్ని లీగల్ ఏవైతే యాప్స్ వెబ్సైట్స్ ఉన్నాయి వాటిలోనే పెట్టుబడులు పెట్టాలి. ఇల్లీగల్ వాటి మీద పెట్టుబడులు పెట్టొద్దు మోసపోవద్దు ప్రాణాలపైకి తెచ్చుకోవద్దంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద 7:30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రారంభమైన మ్యాచ్ స్టార్ట్ కాగానే బెట్టింగ్ అనేది విపరీతంగా పెరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికి 1000కి 1000గా కొనసాగుతుంది. ఏదైతే మ్యాచ్ ప్రారంభమైతే మాత్రం 1000కి 10,000 50,000 అట్లా బెట్టింగ్ అనేది రేంజ్ అనేది పెరుగుతుంది. ఏదైతే ఇప్పటికే వాట్సాప్ గ్రూపులు కావచ్చు వెబ్సైట్ కావచ్చు ఒక నోటిఫికేషన్ లాంటివి రిలీజ్ చేసి క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉంటారో వారినే టార్గెట్ గా చేసి కూడా ప్రస్తుతం అయితే వాళ్ళను ఆహ్వానిస్తూ బెట్టింగ్లు పెట్టాలంటూ కూడా కోరుతున్నారు. చాలా మంది కూడా క్రికెట్ అంటే ఐపీఎల్ అనేది కీలకంగా మారిన నేపథ్యంలో ఐపీఎల్ తుది అంకం కాబట్టి తుది మ్యాచ్ కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బెట్టింగ్ అనేది జోరుగా సాగుతుందని చెప్పొచ్చు. వారిపైన కూడా పోలీసులు గట్టిగా నిఘా అయితే ఏర్పాటు చేశారు. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ అమర్.